పథకాలు, ప్రజా సంక్షేమం, ప్రజల గురించి ఆలోచిస్తారు అనుకుంటే మనకు తెలిసి ఒక రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు మన జీవితంలో కలగంలా. ప్రభుత్వం మన పిల్లల యొక్క చదువులు భరోసాగా ఉంటుంది, ప్రభుత్వం మన యొక్క ఆరోగ్యానికి భరోసాగా ఉంటుంది, ప్రభుత్వం మనం వేసిన పంటకి భరోసాగా ఉంటుంది అనేసి మన జీవితంలో ఏ పేదవాడు కానీ కలగంలా. ఆ యొక్క కళలకి సాకారం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కావచ్చు. ఆ యొక్క వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకున్నారు. ఆ అందిపుచ్చుకున్న దాంట్లో నుంచి వచ్చిందే అమ్మఒడి. అమ్మఒడి ఇది ఎంత బెనిఫిట్ అయిందో గొప్పగా, అంటే లగ్జరీ కారులో తిరిగే వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావచ్చు, ఇంకా లో క్లాస్కి కావచ్చు, స్పష్టంగా తెలుసు. అదేవిధంగా ఆ పథకాన్ని విద్యాదీవెన కింద తెలుగుదేశం ప్రభుత్వం మార్చుకున్నది. లోకేష్ గారిని ప్రమోట్ చేసుకోవచ్చు. చాలా కష్టపడుతుంది ఆ మీడియా, చాలా కష్టపడుతుంది. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా కష్టపడుతున్నాడు. ఆ కష్టపడుతున్న భాగంలోనే నిన్న ఒక స్కూల్కి వెళ్తే వాళ్ళు నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మఒడి వాళ్ళు ఇప్పుడు అమ్మఒడిని పేరు మార్చుకున్నారు. అయితే ఆ యొక్క పథకం లోకేష్ బాబు గారి ఐడియాలజీ నుంచి వచ్చిందనేసి అని చెప్తున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూడండి, పచ్చి అబద్ధం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఆయన యొక్క రాజకీయ జీవితంలో ఏ ఒక్క పథకం, ఈ పథకం జనాలకి నేను మంచి చేశాను, పేదవాడికి మంచి చేశాను చెప్పుకోమని సార్. అక్కడి నుంచి కాపీ చేసి చూడండి, లాస్ట్కి చెప్తారు ఏది, అన్నా క్యాంటీన్ ఎక్కడి నుంచి వచ్చింది? జయలలిత గారు తమిళనాడులో స్టార్ట్ చేశారు ఆమె. ఇలాగా ఏ ఒక్క పథకమైనా సరే పేదవాడికి ఇది మంచి జరిగింది అని ఒక్క పథకం చెప్పండి. కాపీ పేస్ట్ పథకాలు ఇవన్నీ కూడా సరే.